మరి ఇదొక మంచి కార్యక్రమం. ఎందుకంటే డాగ్స్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మరి చాలామంది పిల్లలను కరుస్తూ ఉన్నాయి, వాళ్ళను కరుస్తున్నాయి అని చెప్పేసి మనము చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాము. ఆ వీడియోస్ చూడడం వలన మరి ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చి కుక్కలు రోడ్డు మీద ఉండకూడదు, కుక్కలను పట్టుకొని వెళ్ళిపోవాలి, మరి కుక్కలు ఉండకూడదు అని చెప్పి మా మీద అంటే మా ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. కానీ వాటికి జీవించే హక్కు ఉంది, వాటికి జీవించడానికే దేవుడు వాటిని పుట్టించాడు. అటువంటి కుక్కలను మనము మరి ఏది చేసినా కూడా అది మనకే పాపం తగులుతుంది. కాబట్టి వాటిని పిల్లలను కరవకుండా ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలో అనేది మనం నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్చుకోవాలంటే చాలామంది సోషల్ ఆర్గనైజర్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వల్లనే ఈరోజు చాలా కుక్కలు సేవ్ చేయబడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కూడా వీక్లీ వన్స్ ప్రోగ్రామ్ పెడుతున్నారని చెప్పడం జరిగింది. వాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు ఆర్గనైజేషన్లో కుక్కలు తీసుకొస్తారో వాళ్ళ అన్నిటిని కూడా వ్యాక్సినేట్ చేయడం కానీ డివార్మింగ్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. మరి వరంగల్లో మా ఇంటి ముందే 10 కుక్కలు ఉంటాయి. ఎన్నడూ కూడా నేను వాటిని పట్టుకోబొమ్మని చెప్పలేదు. కాకపోతే వాటిని స్టెరిలైజ్ చేయండి అని చెప్పి మళ్ళీ వచ్చి తీసుకొచ్చి వదిలిపెడతారు. కాబట్టి మనము వాటిని జాగ్రత్తగా తీసుకుంటే అవి ఎవరిని కూడా ఏమి అనవు. అది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మామూలుగా చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఒక రాయేస్తారు కుక్కలను చూస్తే, వాళ్ళకి తెలియదు, అది పొడవడం ఏదో ఒకటి చేస్తారు. దానివల్ల అవి రియాక్ట్ అవ్వడము, వారి మీద పడడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చాలా బాగా తీసుకున్నారు. మా ఇంట్లోనే ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఇంట్లోనే 7 కుక్కలు ఉన్నాయి నా దగ్గర. 7 కుక్కలు. పాపం మా మన్మరాలు కూడా తను లండన్ వెళ్ళింది. తను ఇక్కడ ఉంటే రోడ్డు మీద పోయే ప్రతి కుక్కకు కూడా బెల్ట్ పెడుతుంది, ఫుడ్ పెడుతుంది, వాటిని గేట్ దగ్గర ఉంచుతుంది. అంత ప్రేమ మా పాపకి కుక్కలు అంటే. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా డాగ్స్ అంటే బాగా ప్రేమ. మా హస్బెండ్ కూడా దాదాపు ఒక బెల్జియం మెలియన్ ఆయన దగ్గర ఒక 10 కుక్కలు ఉంటాయి. మరి వీఆర్ అంటే పెట్ లవర్స్, అన్ని ఏ పెట్ అయినా కూడా ఈవెన్ పిట్టలు కానీ అట్లాంటివి, చేపలు కానీ అట్లాంటివి కూడా పెంచుతూ ఉంటాము. కాబట్టి వాటి ప్రాణం వాటిది. వాటి ప్రాణాన్ని మనం మంచిగా రక్షించాలి, ఆరోగ్యంగా ఉంచాలి, వాటిని మంచిగా మనలాగా చూసుకోవాలి. నిజంగా చెప్పాలంటే మనకు తోడు ఎవ్వరు అవసరం లేదు. ఒక కుక్క మనతో ఉంటే ఒక మనిషి ఉన్నంత సమానం అది. మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటుంది, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది, మనతో పాటే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం విన్నవి కూడా ఉన్నాయి. ఎవరైతే యజమానులు చనిపోతే యజమానుల ఫోటో దగ్గరే కూర్చొని తిండి తినకుండా చనిపోయినటువంటి కుక్కలు కూడా చాలా ఉన్నాయి. అంటే వాటి విశ్వాసం అనేది ఎట్లా ఉంటుందో ఆలోచించండి. మనుషులను నమ్మే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. దానికి బదులు మనం ఇటువంటి పెట్స్ను నమ్ముకుంటే అవి మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి, మన రెస్క్యూ చేస్తాయి, మనకు అండగా ఉంటుంది, మనకు ఆత్మీయంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి రోడ్డు మీద పోయేటప్పుడు మీకు నచ్చిన కుక్కను తీసుకోండి, ఇంటికి వెళ్ళండి, వ్యాక్సినేట్ చేయించండి, మంచిగా పెంచండి. మరి మీకు కూడా తోడుగా నీడగా ఉంటుంది, రెస్క్యూ చేస్తుంది మిమ్మల్ని. కాబట్టి ఎక్కడా కూడా కుక్కలను ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన మాకు లేదు. మరి ప్రతిపక్షాలు ఏవో మాట్లాడుతూ ఉన్నాయి, కానీ మరి మీరు కూడా ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయండి, సపరేట్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఏర్పాటు చేయండి, కొంత ఫండ్స్ కేటాయించండి. ఇట్లాంటి సోషల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ కుక్కలను తీసుకొచ్చి వాళ్ళు రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అన్ని రాష్ట్రాలకు కూడా మీరు ఫండింగ్ ఇవ్వండి. ఇంకా బాగా మేము స్టే డాగ్స్ని మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాటలు ఎవరైనా చెప్తారు, విమర్శలు ఎవరైనా చేస్తారు, కానీ మనం పని చేసి చూపించాలి. కాబట్టి మేము దీన్ని ఒక పనిగా తీసుకొని 100% మా తెలంగాణలో ఉన్న డాగ్స్కి ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకుంటామని తెలియజేస్తూ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.